శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమశివుడికి అతి ప్రీతికరమైన పుష్పం ఒకటి ఉంది. కానీ పరమశివుడి యొక్క శాపము చేత ఆ పుష్పం పరమశివుడి యొక్క పూజలో నుండి తొలగించబడినది. ఆ పుష్పం ప్రాధేయపడితే ఒక్క శివరాత్రి నాడు మాత్రమే ఆ పుష్పాన్ని తన పూజలో వినియోగించుకునేలా పరమశివుడు వరమిచ్చాడు. ఆ పుష్పం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమశివుడికి అతి ప్రీతికరమైన పుష్పం ఒకటి ఉంది. ఆ పుష్పము కేతకి పుష్పము. దాన్ని తెలుగులో మొగలి పువ్వు అని అంటూ ఉంటారు. ఈ మొగలి పువ్వుకి పరమేశ్వరుడు శాపం ఇచ్చాడు. అసలు పరమశివుడి యొక్క పూజలో ఈ మొగలి పువ్వు లేకుండా పూజ జరిగేది కాదట. అటువంటి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పము పరమశివుడితో అబద్ధం చెప్పడం వల్ల ఆ శివుడు శపించాడు. ఏమని? నాకు ఎంతగానో ప్రీతికరమైన నీవు నాతో అబద్ధం చెప్పినావు కనుక నా పూజలో నీకు స్థానము లేదు అని శపించడంతో ఈ పుష్పం ప్రాధేయపడింది. ఓ పరమశివ, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అబద్ధపు సాక్ష్యం చెప్పమన్నాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే నీ యొక్క జాతిని అంతరింపచేస్తాను అని శపించడంతో నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది అని ఆ మొగలి పుష్పం ప్రాధేయపడిందట. దానితో పరమశివుడు వరమిచ్చాడు. నీకు ఒక్క శివరాత్రి నాడు మాత్రమే నా యొక్క పూజలో నీకు స్థానమిస్తున్నాను అని వరమిచ్చాడట. కనుక శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ఎవరైతే పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పం మొగలి పువ్వుని తీసుకొని ఆ పరమశివుడి యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆయన్ని దర్శించి మీ మనసులో ఉన్న కోరికని కోరుకొని ఆ మొగలి పుష్పాన్ని చేత్తో పట్టుకొని ఆ శివాలయం చుట్టూ మీ శక్తి కొలది శివనామస్మరణ చేస్తూ